హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ మాహి. యాక్చువల్లీ మీకు చెప్పాను కదా, ఈరోజు నాకు వీక్ ఆఫ్ ఉంది. సో నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ మ్యాగీ తిన్నా అని చెప్పాను కదా. ఆఫ్టర్ మనం లంచ్కి ఏంటి ప్రిపేర్ చేస్తాము, ఈరోజు స్పెషల్స్ ఏంటి అనేది చెప్తాను చెప్పాను కదా. సో ఈరోజు స్పెషల్ వచ్చి చికెన్ గోంగూర కర్రీ చేసాము. అండ్ స్పెషల్ అని ఎందుకు అంటున్నా అంటే నేను చేశాను కాబట్టి, సో అది నాకు స్పెషల్. అండ్ ఈరోజు మా ఆయనకి డ్యూటీ ఉంది. సో హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి అత్తమ్మ గోంగూర తీసుకొచ్చారు. గోంగూర అండ్ చికెన్ కూడా అత్తయ్య తీసుకొచ్చి దాన్ని నీట్గా తీసేసి ఒక బౌల్లో అయితే గిన్నెలో వేసేసి ఆ తర్వాత ఆఫ్టర్ దానికి కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసి తీసిన గోంగూరకి వచ్చి కొంచెం బాగా బాయిల్ చేసి పెట్టనమాట. ఎందుకంటే మళ్ళీ పచ్చి స్మెల్ వస్తుంది కదా అని చెప్పి ఈ తీసిన ఆనియన్స్ అండ్ టమోటా ఇవన్నీ మిక్సీ చేసేసి పక్కన పెట్టుకొని సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ తీసి జస్ట్ పెనంలో అలాగా వేపేసి అండ్ ఆఫ్టర్ కొంచెం అది బాగా ఇదైన తర్వాత సో చికెన్ అయితే వేసి దాన్ని చాలాసేపు ఉంచాలన్నమాట. అంటే చాలా అంటే మ్యాక్సిమం దానిలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వచ్చేంత వరకు చికెన్ అనేది మనం ఉంచుకుంటాం పక్కన. సో వేసి దాన్ని అలా బాయిల్ చేశాను. అండ్ ముందే నేను ఏం చేశానంటే చికెన్లో కారం, పసుపు, మసాలా అన్నీ మిక్స్ చేసేసి నేను పక్కన పెట్టుకున్నాను. అండ్ ఎందుకంటే చేసేటప్పుడు ఈజీ అనిపిస్తుంది, బట్ చికెన్కి కూడా కొంచెం పడుతుంది కదా అని చెప్పేసి నేనైతే చేసి పక్కన పెట్టాను. ఆఫ్టర్ చూడండి, ఎందుకంటే కొంచెం అంటే దానిలో ఉన్న వాటర్ అంతా పోతే పచ్చి స్మెల్ అనేది పోతుంది కాబట్టి మనకి తినేటప్పుడు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. పక్కనే నేను గోంగూర కూడా బాయిల్ చేసి ఉంచాను. గోంగూరలో కూడా చిన్న పసుపు, కారం వేయలేదు, పసుపు, సాల్ట్ వేసి రెండు అయితే నేను ఒకే టైంలో రెండు చేస్తున్నాను. చికెన్ అప్పటికే బాగా బాయిల్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ మసాలా వేసి ఇంకొంచెంసేపు అలా ఉంచానమాట. అంటే కొంచెం చికెన్ కూడా వేసిన తర్వాత మసాలా వెంటనే వేయలేదు. చికెన్ బాగా వాటర్ కంటెంట్ మొత్తం పోయిన తర్వాత నేను చికెన్ అయితే మసాలా అయితే వేసాను. అండ్ కొంచెం నాకు కారం తక్కువ అనిపిస్తే నేను మళ్ళీ కారం అండ్ సాల్ట్ మళ్ళీ నేను వేసి కొంచెం దాన్ని బాగా మిక్స్ చేసేసి అండ్ ఆఫ్టర్ నేను మిరియాల పొడి వేసాను. ఎందుకంటే మిరియాల పొడి వేయడం వల్ల కొంచెం ఘాట్ అనిపిస్తుంది కాబట్టి టేస్ట్ బాగుంటుందని వేసాను. అండ్ ఆఫ్టర్ గోంగూర బాయిల్ చేశాను కానీ ఇంకా మెత్తగా అవ్వలేదు. సో దాన్ని కొంచెం నేను మిక్సీ పట్టేసి అప్పుడు నేను చికెన్లో వేసాను అనమాట. ప్రాసెస్ అయితే ఈజీ అండ్ చాలా చాలా సింపుల్గా అనిపించింది. బట్ మీకు ఒకవేళ నచ్చితే కనుక గోంగూర చికెన్ అయితే కనుక కంపల్సరీ ట్రై చేసి తినండి. అందరి ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది అది. ఎందుకంటే సో అది నాకు కూడా బాగా ఇష్టం అని చెప్తున్నా మీకు. బాయ్.